ఒక మనిషి ప్రార్థన చేస్తే ప్రకృతి స్తంభించిన రోజులు నాకు తెలుసు. అతడే యెహోషువ. తెలుసా, ఇశ్రాయేలీయులు ప్రజలు దేవుని వలన వచ్చిన వారన్న సంగతి తెలిసి నేను ఈ శత్రువులతో యుద్ధం చేస్తున్నాను, నా నోరు వేడెక్కిపోయి ఒక మాట అన్నాను, తండ్రి సూర్యాస్తమయానికి మిమ్మల్ని ఓడించేస్తానని అన్నాను. సూర్యుడు చూస్తే అస్తమించేస్తున్నాడు, నేనైతే నా మాట నిలబెట్టుకోలేను అవుతాను తండ్రి అని. అడుగు, ఏంటి చెప్పు, నువ్వే చెప్పే, నేను చెప్పనన్నాడు దేవుడు. అయితే చెబుతున్నాను, సూర్యుడా గిబియోనులో నిలిచిపో, చంద్రుడా అయ్యాలోను లోయలు. అంటే ఆ ఇశ్రాయేలు దేశానికి వచ్చే ముందు వాళ్ళకి అక్కడే కనబడతాడు. సూర్యుడు తూర్పున అక్కడ కనబడతాడు గిబియోను. ఏమండి, చంద్రుడు ఎక్కడ కనబడతాడు? అయ్యాలోను లోయలు. ఆగిపోండి అన్నాడు. ఆ కింద చదువుతా అంటాడు, చరిత్రలో యెహోవా ఒక నరుని మాట వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండలేదు. ఒక మనిషి మాట వింటాడు. మరి నువ్వెలాంటి వాడివి? ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాడివై ఉండాలి. యెహోషువ మా అన్నకి అంత పవర్ ఇస్తే, ఈ కాలంలో పుట్టిన నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రపంచంపై విజయ బావుట ఎగరవేసినప్పుడు అడ్డొచ్చే ప్రతివాడు దీనిని ఆపలేడు. ఏలియా నాన్న, దానికి పిచ్చెక్కింది ఏలియా. యెజెబెలు నా ప్రజలందరినీ బయల్జెబూలుకి తీసుకెళ్తున్న బలిపీఠం కట్టి, నువ్వు ఇక్కడి నుంచి ముందు పారిపో. మరి వాట్ అబౌట్ అవర్ ఫుడ్ డాడీ అని అడిగాడు ఏలియా గారు. వాట్ అబౌట్ మై ఫుడ్? నీకు వెజ్జా నాన్ వెజ్జా? నాకు ఆల్వేస్ నాన్ వెజ్ తండ్రి అన్నాడు. ఇంతకీ ఎవరు వాళ్ళ సప్లయర్స్? ఎవరు ఈ ఫుడ్ని అక్కడ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు? ఎవరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని? ఎవరు? కాకులర్రా. మానసేతులో ఉన్న మాంసం మొక్కలు ఎత్తుకెళ్ళిపోయి అరకాలు అవి. ప్రతి పూట రొట్టెలు మాంసాన్ని తన కొడుకిచ్చాడు. ఈజ్ గాడ్. కొడుకంటే చాలా ఇష్టమైన నమ్మకమైన పిల్లలంటే ప్రకృతిని నీ పాదాల కింద పెడతాడు. సోదరా, తల్లి, నీ పాదాల కింద పెడతాడు ప్రకృతిని తీసుకొచ్చి. కోరు. ఏం కోరుకుంటా? కోరు. 3.5 సంవత్సరాలు ఈ దేశం మీద చినుకు చుక్క పడకూడదన్నాడు ఏలియా. ఓకే, మళ్ళా నువ్వు చెప్పినంత వరకు నేను వర్షాన్ని ఏమని ఇప్పుడే చెప్పాను అన్నాడు. ఓకే, పడలేదు. ఎత్తడైపోయింది దేశానికి. ఏమైపోయింది? చెత్తడి మీద ఎత్తడే. మళ్ళా చేతులు ఎత్తాడు తండ్రి, వర్షాన్ని కురిపించు. దేవుడు మనుషుల మాటలు వింటాడు. వాళ్ళు దేవుని పిల్లలైతే, వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవారైతే, మళ్ళా చెప్తున్నాను, ఎవరు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వినడాయన. మోషే ఎర్ర సముద్రం గురించి ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళు రారులే, అగ్నిస్తంభాన్ని పెడతాను అక్కడ లాక్ అయిపోతారు వాళ్ళు. ఎంతో నిచేతో ఎర్ర సముద్రం పాయలైపోతుంది. కళ్ళతో చూస్తున్నారు. పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో ఆ జాతికి చెందినవాడు వీడు కూడా. నేను ఎప్పుడు విశాఖపట్నంలో మాట్లాడుతుంటానండి. సముద్రం బీచ్ని మీటింగ్లు పెట్టారు. మీలో చాలా వేల మంది ప్రజలు వచ్చారు. అప్పుడప్పుడు చెప్పాను, నేను ఈ పట్టణంలో ఉన్నంత వరకు ఈ సముద్రం ఆ ఇసుకను దాటి రాదన్నాను. ఈడెవడో బాబు ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారు. సన్ ఆఫ్ గాడ్. ఆయన పక్షాన్ని వాదించే ఒక నాయకుడిని నేను, ఆయన పక్షాన్ని యుద్ధం చేసే ఒక వీరుడిని నేను. ఒక మంచి మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడిచ్చిన వరం చూడండి ఎలా ఉంది అక్కడ. దేవుడిచ్చిన వరం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ, నా కుమారుడా, నీ బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు ప్రపంచంలో నీ ఎదుట నిలువలేడు. అబ్బబ్బబ్బా, చప్పట్లు కొడదామండి యెహోషువ గారికి. ఏ మనుష్యుడు నిలవడు. అదే సింహగర్జనలో గుర్రం ఎక్కి నా కింద రాయించుకున్న వరుసదేనండి. నేను నీకు తోడైందును, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు. అర్హత సంపాదించండి ప్రియులారా. ప్రార్థనతో వచ్చేది కాదు, ఇది చేతలతో వచ్చేది. అర్హత సంపాదించండి ప్రియులారా. ప్రార్థనతో వచ్చేది కాదు, ఇది చేతలతో వచ్చేది. దేవుడు ఇచ్చిన ఏర్పాటులో దేవుని పక్షాన యుద్ధం చేసి జయకేతనాన్ని ప్రతి చోట క్రీస్తు పక్షాన ఎగరవేస్తారో
లేదా 60 ఏళ్ల ఈ పాపిష్టి జీవితానికి అలవాటు పడి కన్ను మూసి కాటి పాలై నిత్యాగ్ని దండనకు జారిపోతారో జడ్జిమెంట్ మీకే విడిచిపెడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.